నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 2 BHK ఫ్లాట్ అండి. సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంది. కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, సీసీ కెమెరా ఉంటుంది. మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ కనిపిస్తుంది. ఇదంతా మనకి హాల్ వస్తుందండి. హాల్ బాగుందండి. హాల్ అయితే వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. రెగ్యులర్గా చూసి దాంతో పోలిస్తే మనకి డబల్ సైజ్ అయితే కనిపిస్తుంది. కాస్త ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ సైజు బాగుంది. చిన్న బడ్జెట్లో మనకి పెద్ద ఫ్లాట్ వస్తుందని చెప్పొచ్చు. బెడ్ అయ్యిగా మనకి సోఫా సెట్ కూడా వేశారు. ఇంకా స్పేసెస్ కూడా కనిపిస్తుంది. దివానా కట్ మోడల్లో వేశారు. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. వెస్ట్రన్ మోడల్ అయితే కనిపిస్తుంది. ఒకటి కామన్ వచ్చింది, ఇదైతే అటాచ్డ్ వచ్చింది. ఈ బెడ్రూమ్ నుంచి మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తే స్ట్రైట్గా అయితే టీవీ యూనిట్ కనిపిస్తుందండి. సింపుల్ అండ్ క్లాస్ డిజైన్తో కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ అయితే మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి. సెకండ్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఇందులో కూడా మనం 6x6 వేసుకోవచ్చు. ఈ బెడ్రూమ్కి అయితే బాల్కనీ వచ్చింది రోడ్ వైపు. నార్త్ ఈస్ట్లో పూజ రూమ్ కూడా సెపరేట్గా వచ్చిందండి. హాల్లో కాకుండా లోపలికైతే వచ్చింది కన్సిల్ చేసినట్టు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. చాలా వరకు అయితే హాల్లోనే ఉంటుంది. ఇది అలా కాకుండా కాస్త లోపలికి వెళ్ళింది, మనకు హాల్తో సంబంధం లేకుండా. ఇది ఒక బాల్కనీ అని చెప్పొచ్చండి. ఇది కాకుండా మళ్ళీ కిచెన్ దగ్గర యూటిలిటీ ఉంది వెరీ బిగ్ సైజులో. దీనికి డబుల్ సైజ్ వస్తుంది. రెండు కూడా మనకి రోడ్ వైపు ఫేసింగ్తో వస్తున్నాయి. అదొక ప్లస్ పాయింట్. మనకి బిగ్ ఫ్లాట్ తక్కువ బడ్జెట్కి వచ్చిందని చెప్పచ్చు. లక్కీగా రోడ్ బాల్కనీ, కార్ పార్కింగ్, సీసీ కెమెరా, లిఫ్ట్ అన్నీ ఉన్నాయండి. రోడ్ కూడా మనకి 30 feet రోడ్ వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ టీవీ యూనిట్ తిరిగి వచ్చేస్తే ఇక్కడ మనకి కామన్ టాయిలెట్ వస్తుంది. కామన్ టాయిలెట్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. వెస్ట్రన్ మోడల్ కనిపిస్తుంది. వెరీ బిగ్ సైజులో 2 బాత్రూమ్స్ కూడా మనకి కనిపిస్తున్నాయండి. కిచెన్ కూడా మనకి వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. ఈ చిన్న బడ్జెట్లో వెరీ బిగ్ సైజులో కిచెన్ అని చెప్పొచ్చు. రెగ్యులర్గా ఒక 60 లక్షల ఫ్లాట్కి అయితే ఎంత కిచెన్ వస్తుందో అంత కిచెన్ వచ్చిందండి ఇది. పైన కూడా ఎల్ షేప్లో మనకి స్ట్రాంగ్ అట్టకొట్టి కనిపిస్తుంది. వుడ్ వర్క్ చేసుకుంటే చాలా వరకు ఎక్కువ స్పేస్ అయితే మనకి యూజ్ చేసుకోవచ్చు. మధ్యలో స్పేస్ కూడా మనకి సఫిషియెంట్గా కనిపిస్తుంది. ఫ్రిడ్జ్ పెట్టినా సరే ఎక్కడ కూడా మనకి అడ్డు కింద అయితే లేదు. ఇది యూటిలిటీ స్పేస్ అండి. వెరీ బిగ్ సైజులో మనకి యూటిలిటీ స్పేస్ వచ్చింది రోడ్ వైపు. ఇలా రావడం వల్ల గాలి వెలుతురు చక్కగా అయితే పాస్ అవుతుంది. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.